జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా పాడైపోతే మళ్ళీ బాగు చేయాలనుకుంటాం మనం. ఒక ఇల్లు కానీ, షాపు కానీ, లేకపోతే ఆరోగ్యం కానీ, పరిస్థితులు కానీ ఏమైనా పాడైపోయినప్పుడు బాగు చేయాలనుకుంటాం మనం. సో ఈ యొక్క దినాన్ని ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మీ ముందుకు వచ్చాను నేను. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసుకునేటప్పుడు పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే అని తెలియచేస్తున్నాడు. సో పాడైన స్థలంలో బాగు చేసే దేవుడు ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితంలోని స్థలాలే బాగు చేస్తారా అని మనం ఆలోచన చేసినప్పుడు మానవునికి ప్రతిదీ కూడాను అవసరమైందే. ఏది పాడైనా కూడాను తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే శరీరము, ఆత్మ, ప్రాణము, మనస్సు, అలాగనే స్థితిగతులు, పరిస్థితులు, కుటుంబాలు, జీవితము, సృష్టి ప్రతిదీ కూడా బాగు చేయబడాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేకమైన వాటిని, పాడైపోయిన వాటిని బాగు చేసి చూపించారు. దేవుడు ఈ యొక్క దినాన్ని మనకు భరోసా ఇవ్వడానికి మొట్టమొదటిగా మనం చూసుకునేటప్పుడు సర్వ సృష్టినే మనం చూసుకునేటప్పుడు సృష్టి విషయంలోని దేవుడు పాడైపోయిన దాన్ని తీసుకుని బాగు చేశాడు. దాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలోనే 2-3 వచనాలు మనం చూసుకునేటప్పుడు భూమి నిరాకారంగా, శూన్యంగాను, మరి చీకటిగా ఉండేటప్పుడు దేవుడు దాని అంతటిని కూడాను చాలా మంచిదిగా చేశారు అని దేవుని తలక లేఖన భాగం తెలియచేస్తుంది. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వ సృష్టికర్త, దేన్నైనా బాగు చేయగలడు. అలాగనే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ముందుకి చూసుకునేటప్పుడు మరి నెహెమ్యా గ్రంథంలోని 2:3లోని తమ యొక్క పట్టణం పాడైపోయిందని చెప్పినప్పుడు దేవుడు దాన్ని బాగు చేశారు. అలాగనే దావీదు గుడారం పడిపోయినప్పుడు దాన్ని కూడా బాగు చేశారని తెలియచేస్తున్నారు. అంటే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు కూడాను పడిపోయిన స్థితిలో ఉండేటప్పుడు దేవుడు దాన్ని కూడాను బాగు చేయగలుగుతాడండి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం అనేకం చూసుకునేటప్పుడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, 36వ అధ్యాయము ఇలా చూసుకునేటప్పుడు చాలా దేవుడు బాగు చేశారు. కాబట్టి ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు ఎక్కడ ఏ విషయంలో కూడాను నిరాశ నిస్పృహలో పడద్దు. దేవుడు బాగు చేసి నిలబెట్టి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. గాడ్ బ్లెస్ యూ.